హైదరాబాద్ ట్యాంక్ బండ్ బోట్ల దగ్ధం ఘటన తర్వాత అజయ్ అనే యువకుడు కనిపించకుండా పోవడం ఆందోళన రేకెత్తిస్తోంది. దీంతో హుస్సేన్ సాగర్లో 2 బృందాలతో ఈ ఉదయం నుంచి అధికారులు గాలింపు చేపట్టారు. కనిపించకుండా పోయిన యువకుడు నాగారం ప్రాంతానికి చెందిన అజయ్గా నిర్ధారణైంది. తన 2 స్నేహితులతో కలిసి భరతమాత మహాహారతి కార్యక్రమం కోసం అజయ్ ట్యాంక్ బండ్ వచ్చాడు. అయితే ప్రమాదం జరిగిన తర్వాత నుంచి అతని ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తోంది. మరోవైపు అతని ఆచూకీ కోసం ఆస్పత్రుల చుట్టూ తిరిగిన తల్లిదండ్రులకు నిరాశ ఎదురైంది. ప్రస్తుతం రెస్క్యూ సిబ్బంది అజయ్ కోసం గాలిస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి వాసు అందిస్తారు. హుస్సేన్ సాగర్ కు సంబంధించి జరిగినటువంటి బోటు అగ్ని ప్రమాదంలో కూడా అజయ్ అనేటువంటి యువకుడు మిస్సింగ్ అయ్యాడు. అతని కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అయితే నిన్న ఎక్కడైతే భారత మాతకి మహాహారతి పేరుతో కూడా చేపట్టినటువంటి కార్యక్రమానికి ఉపయోగించినటువంటి బోటు వద్ద మనం ఉన్నాం. ఈ బోటుకు సంబంధించి చాలా పెద్ద ఎత్తున ఇదే బోట్లో బాణసంచ ఏర్పాటు చేశారు. ఆ బాణసంచ నిప్పురవ్వలు ఎగిసిపడ్డటువంటి నేపథ్యంలో కూడా ఒక్కసారిగా అంతా అగ్నికి ఆహుతైంది. ఇక్కడ దాదాపు 10 మందికి పైగా ఉన్నటువంటి వాళ్ళంతా కూడా నీళ్ళలోకి దునికారు ప్రాణరక్షణ కోసం. కానీ కొంతమంది ప్రాణాలతో బయటపడ్డారు, చాలా మందికి తీవ్రంగా గాయాలయ్యాయి. ఒక యువకుడు అజయ్ అయితే మరో బోట్లో ఉన్నాడు. అతడు ఇప్పటి వరకు కూడా ఆచూకీ లభ్యం కాలేదు. అతని కోసమైతే గాలింపు చర్యలు ముమ్మరంగా సాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు 4 నుంచి 5 బోట్లలో ఎప్పటికప్పుడు కూడా అధికారులు అయితే ఇక్కడ దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. చూస్తున్నాం మనం ఏదైతే ఒక హ్యాంగర్ ఆ ఉక్స్తో కూడా నీళ్ళలోకి విసిరే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అతని అజయ్ నీళ్ళ లోపల ఉంటే అతడు ఆ ఉక్కుకు పట్టి బయటకు ఏమైనా వస్తాడా అన్న కోణంలో కూడా డిఆర్ఎఫ్ బృందాలు తనిఖీలు చేస్తూ ఉన్నాయి. ఆ ఉక్కు సహాయంతో కూడా ఉక్కుని వాటర్లోకి విసురుతున్నటువంటి తీరు మనకు కనిపిస్తూ ఉంది. ఈ బోట్లోనే రాత్రి తీసుకెళ్లారు. వీటిని మతాబులకు సంబంధించి వీటిని కాల్చే ప్రయత్నం చేశారు. కాలినటువంటి ఒక మతాబు మనకు కనిపిస్తూ ఉంది. ఇక్కడ ఇలాంటివే చాలా ఈ బోట్లో రాత్రి ఉన్నాయి. అవన్నీ ఒక్కసారిగా మండడంతో భారీ ప్రమాదం జరిగింది. సార్ స్వస్థ మతమాటకి ఫైర్ సేఫ్టీ అధికారులు ఉన్నారు. సార్ చెప్పండి, చూస్తాను సహాయక చర్యలు ఎలా కొనసాగుతున్నాయి, ప్రమాదం ఎలా జరిగిందంటే ఏం చెప్తారు? సో రాత్రి నిన్న గవర్నర్ గారు ప్రోగ్రాంలో ఇక్కడ ఫైర్ వెహికల్ పెట్టడం జరిగిందండి. ఆల్రెడీ ప్రోగ్రామ్ అయిపోయింది, వీఐపీలు లిఫ్ట్ అయింది ఇక్కడ నుంచి. ఆ తర్వాత ఇక్కడ ఫైర్ క్రాకర్ షో స్టార్ట్ చేశారంట. ఈ లోపల ఏదైనా మిస్ అయ్యి ఈ జెట్ మీద కాల్చిన ఫైర్ క్రాకర్ మిస్ అయిపోయి ఆ బోట్లో పడేసరికి అందులో ఫైర్ యాక్సిడెంట్ జరిగిందని చెప్పుకుంటున్నారు. అక్కడ అందులో ఉన్న వాళ్ళు కూడా నీళ్ళలో దూకగానే ఎమ్మటే అందుబాటులో ఉన్న స్పీడ్ బోట్లన్నీ కూడా టూరిజం డిపార్ట్మెంట్ వాళ్ళందరినీ బయటికి తీసుకోవడం జరిగింది. ఇమీడియట్గా మాది ఇప్పుడు ముషీరాబాద్ ఫైర్ వెహికల్ను సెక్రటరీ ఫైర్ వెహికల్ని ఆ బుష్ సైడ్ ఒకటి, ఇటు సైడ్ నుంచి ఒకటి, రెండింటిని పెట్టేసి ఆ బోటు ఏదైతే ఫైర్ యాక్సిడెంట్ గురైందో దాన్ని మంటలు దాదాపు 70-80% కంట్రోల్ చేయడం జరిగింది. ఈ లోపు గాలికి ఆ బోట్ అంతా ఇటు లోపలికి వచ్చేసింది నీళ్ళలకు. సో మాకు ఫైర్ ఫైటింగ్ చేసేందుకు ఆస్కారం లేకుంటుండే ఎమ్మటే మేము ఒకటి పోర్టబుల్ పంపు తెప్పించేసి టూరిజం బోట్లో దాన్ని పెట్టుకొని లోపలికి 4 ఫైర్ ఫైటర్స్ పంపించేసి అది వాటర్ సక్ చేసుకుంటూ ఇమీడియట్గా ఆ బోటు దగ్గరికి వెళ్ళి పూర్తి మంటలు చల్లార్పడం జరిగింది. దాదాపు 12 అయింది, రాత్రి 12 అయింది మొత్తం చల్లారేసరికి. తర్వాత ఇందులో ఒక వ్యక్తి కూడా మిస్ అయ్యిండు, అజయ్ అనే పిల్లవాడు మిస్ అయ్యిండు అని తెలియగానే మార్నింగ్ నుంచి రాజేంద్ర నగర్ నుంచి ఒకటి ఇంప్లిటేబుల్ రెస్క్యూ బోటు, తర్వాత మా ఎస్డీఆర్ఎఫ్ టీంలు, తర్వాత మౌలాల నుంచి కూడా 2 బోట్లు తెప్పించి ఇక్కడ మొత్తం సెర్చ్ ఆపరేషన్ జరుగుతూ ఉందండి. మార్నింగ్ అజయ్కి సంబంధించి సహాయక చర్యలు ఎలా కొనసాగుతున్నాయి? అజయ్ అతని స్నేహితులు అని అతనితో పాటు ప్రత్యక్ష సాక్షి ఏం చెప్తా ఉన్నారు సార్? అజయ్ నీళ్ళలో దునికాడా అంటే ఏమంటారు? సో నీళ్ళల్లో దూకిండా లేదా అనేది ఎవరు ప్రత్యేక సాక్షి చెప్పట్లేరు. కానీ తన స్నేహితుడు చెప్పిన ప్రకారం అయితే అజయ్ బయట ఎక్కడ హాస్పిటల్ కానీ బయట ఎక్కడ లేడు, అతను కాంటాక్ట్లో లేడు. బహుశా నీళ్ళల్లో దూకిండి కావచ్చు అని చెప్పి ఆయన డౌట్ని వ్యక్తపరుస్తున్నాడు. కాబట్టి మనం ఏం చేసినప్పుడు ఇన్ఫర్మేషన్ రాగానే ఇమీడియట్గా ఫైర్ డిపార్ట్మెంట్ క్విక్ రెస్పాన్స్తో 2 బోట్లను ఇక్కడికి ఎంగేజ్ చేయడం జరిగింది. కానీ హైదరాబాద్ నడి బొడ్డున హుస్సేన్ సాగర్ లోపల జరిగినటువంటి ఈ ప్రమాదానికి సంబంధించి ఖచ్చితంగా తల్లిదండ్రులు అయితే పూర్తిస్థాయి దర్యాప్తు సాగాలని డిమాండ్ చేస్తా ఉన్నారు. ప్రసాద్తో వాసుదేవ్ రెడ్డి, సాక్షి న్యూస్, హైదరాబాద్.